నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థికవేత్త, దేశంలో 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. తత్వమైనటువంటి బలశాలి శ్రీ మన్మోహన్ సింగ్ గారి లేని మరణం ఈరోజు జీర్ణించుకోలేంది. వారి మరణానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రని నిర్భాంతి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి, వారి కుటుంబానికి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ స్వరబోధ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ అయిన భారతదేశానికి ఒక ఎకానమీ రిఫార్మ్ తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చావు ఎప్పటికీ కూడా మనకు తీరని లోటు భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా చాలా కీలకంగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్యలో లేనందుకు మనం చాలా చింతిస్తున్నాం. దానికి ఈరోజు నివాళులు అర్పించి ఆయనకి గౌరవం ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క భారతునికి ఈరోజు ఆయనకి ఆత్మశాంతి కలగాలని ప్రతి ఒక్క భారతుడు కోరుకుంటున్నాడు. ఏదైతే మన్మోహన్ సింగ్ గారు మరణం కాంగ్రెస్ పార్టీ లోటుగా భావిస్తూ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఆర్థిక మంత్రి ఉంటారో ఆ రోజులలో బీజేపీ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతకుముందు చేయడం జరిగింది. ఆర్థికంగా భారతదేశం మొత్తం నిండా మునిగిపోయి ఉన్నది. బంగారం కాడికించి కూడా కుదోబెడితే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు దాన్ని 5 సంవత్సరాలు మైనార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పైకి తేవడం జరిగింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో లేదు. ఇదే బీజేపీ మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోతున్నది.